మనల్ని కప్పింది ఆ మేఘము, మనల్ని కప్పింది, మన కంటిని కప్పింది. అట్లాగే చీకటి కూడా మన కంటిని కప్పింది, కానీ అక్కడ తాడును కప్పలేదు. అందుకడికి ఇక్కడ చెప్తున్నాడు, తమోభిభూత చిత్తోహి, తమస్సు చేత అభిభూతం. చిత్తము కప్పింది అంటే సంపూర్ణంగా నీ కంటిని కప్పిందా, లేదు అటు ఇటు రెండు వైపులా కప్పిందా చీకటి? ప్రసిద్ధమైన వ్యవహారంలో కూడా మనం చెప్పలేకపోతున్నామంటే రెండు వైపులా ఆవరణ వచ్చిందా, ఒకవైపు ఆవరణ వచ్చిందా? ఒకవైపే వస్తుంది. ఎందుకంటే అది జడంగా ఉంది, ఇది చైతన్యంగా ఉంది. అందువల్ల ఇటు వచ్చిన కారణం చేత రజ్జాం పశ్యతి రోషణం. ఆ తాడియందు ఏం చేసింది అంటే ఇది సర్పము అని చెప్తూ ఉన్నాడు. కంటిని కప్పినందుకు, కంటిని కప్పకపోతే ఇది తాడే అనేవాడు, పామని ఎందుకంటాడు? అందుకని తాడును కప్పింది అనేదానికి వీల్లేదు. ఇక్కడ కంటినే కప్పింది కాబట్టి ఆ రజ్జును రోషణం పశ్యతి రజ్వాం, సర్పాన్ని చూస్తున్నాడు. భ్రాంత్యా వినా తస్మాన్నోరగం ప్రతివీక్షతే. భ్రాంతి చేత తాటి అందు సర్పం చూశాడు. భ్రాంతి ఎప్పుడైతే లేదో సర్పంగా కనిపించే అవకాశము లేదు. చీకటి ఏం చేసింది అంటే భ్రాంతిని కలుగజేసింది. ఎందుకు కలుగజేసింది అంటే దాని ఉన్నట్టుగా చూసే అవకాశాన్ని ఈ చీకటి తప్పించేసింది. కారణం చేత భ్రాంతి కలిగింది. భ్రాంతి కలిగిన కారణం చేత తాడును చూసి సర్పము అన్నాడు. అక్కడ చీకటే లేకపోతే ఆ మాట భ్రాంతి కలుగుతుందా? భ్రాంతి కలగకపోతే తాడును చూసి పామంటాడా అనే అవకాశము లేదు. అందుకరికి అజ్ఞానము మనస్సు ఆక్రమించిన కారణం చేత ఏమగ్గము? తాడి యొక్క అజ్ఞానము మనస్సును ఆక్రమించిన సమయం లోపల తాడును చూసి ఏమన్నాడు? చీకటి చేత కంటిని కప్పినందువల్ల తాడి యొక్క జ్ఞానం కలగలేదు. తాడిని యొక్క జ్ఞానం ఏం చేసింది? మనస్సును కప్పేసింది. తాడి యొక్క అజ్ఞానము రెండు వచ్చినాయి ఇక్కడ. చీకటి ఏమో మనస్సును కప్పేసింది, చీకటి ఏమో కంటిని కప్పేసింది. తాడి యొక్క అజ్ఞానమో మనస్సును కప్పేసినందువల్ల ఇప్పుడు చూసేది మనసా కన్నా? మనసు నిర్ధారణ చేయాల. కాబట్టి తాటి యొక్క అజ్ఞానము లోపల పాము యొక్క భ్రమ కలిగి కొంచెం తికమకగా ఉంటుందిలే. చీకటేమో కంటిని కప్పింది, తాడి యొక్క అజ్ఞానమేమో మనసును కప్పేసేసింది. ఇప్పుడు రెండు ఎట్లయినా ఒకటే కదా. తాడి యొక్క అజ్ఞానము మనసు కప్పినందువల్ల తాటి యందు భ్రమ కలిగి ఇది సర్పము అన్నాడు. ఎట్లయితే అజ్ఞానం చేత కలిగిందా, జ్ఞానం చేత కలిగిందా? ఇప్పుడు అందుకొరకే ప్రపంచం యొక్క ఆత్మ యొక్క అజ్ఞానం చేత, స్వరూపం యొక్క అజ్ఞానం చేత మనస్సు ఏం చేసింది? భ్రమ కలిగి ఇది ఆత్మ అంటుంది. దేన్ని చూసి? శరీరాన్ని చూసి ఆత్మ అంటాం కదా. అందువల్ల భ్రాంతి లేకపోతే ఇక్కడ తాడి అందు సర్పం చూసే అవకాశం కూడా లేదు. అందువల్లనే అజ్ఞానము మనస్సు ఆక్రమించిన కారణం సమయం లోపల మొదట్లో ఉన్న తాడేమైంది? అదే సర్పంగా మారింది. పగలంతా కూడా దాన్ని తాడుగానే చూశాడు. అయ్యా నేను పగలు చూశాను తాడుగా, ఆ చీకటిని పావన భవించి నాకు నేనే భ్రమించాను అంటారా లేదా? సరే పోతూ పోతూ తీస్తాను, వచ్చేప్పుడు తీద్దాం అనుకున్నాడు. పాపం పోతూ పోతూ తాడు అక్కడ పడింది, వచ్చేప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు బేర్లు పట్టుకొని తిరగాలి అనుకున్నాడు. పగలు చూసిందే. వచ్చే వరకు కాస్త చీకటి అయింది అనుకో, మళ్ళీ తాను చూసి అనుకున్నా అమ్మ పావు అన్నాడు. అమ్మ పావు అనుకునే వారికి ఏందని? పగలు చూసిందే కదా, నువ్వు చూసిందే, వచ్చేప్పుడు మళ్ళీ తీసుకుంటున్నప్పుడు అదేమైంది? మరపు వచ్చేసింది. ఇక్కడ తాడుంది, వచ్చేప్పుడు తీసుకుంటాను అని అనుకున్నాను అనే భావన పోయింది. ఆ భావన పోయినందువల్ల ఏమైంది? అది తాడుగా కనిపించకుండా పాముగా పరిణమించి మళ్ళీ కాసేపట్టుకున్నారే నేను పోయేప్పుడు పగలు ఇక్కడ తాడుండే కదా, తాడేనో పాము కాదు ఎప్పుడైతే అనుకున్నప్పుడు ఏమైంది? అది ఎప్పుడు ఆ స్మృతి వస్తే, ఆ స్మృతి ఏంటిది? జ్ఞానం. ఆ స్మృతి ఏంటి? తాడి యొక్క జ్ఞానం. గుర్తించాలా? స్మృతి అంటున్నాం ఇక్కడ. స్మృతి అంటే ఏంటిది? ఒక్కసారి అనుభవించింది రెండోసారికి స్మృతి అవుతుంది. ఒకసారి అనుభవించేది ప్రత్యక్షము, దీని యొక్క జ్ఞానం అయితే స్మృతి అవుతుంది. మళ్ళీ ఆ స్మృతి వచ్చింది కాబట్టి ఈ అజ్ఞానాన్ని పోగొట్టింది, తాటి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టిన కారణం చేత ఇది తాడేను పాము కాదు అనేది వచ్చింది. అయితే ఎక్కడైనా కానీ అటు నుంచి వస్తే స్మృతి అయినా కావాలా, ఇటు నుంచి వస్తే చీకటైనా పోవాలి.
ఆ స్మృతి వచ్చి కదా తాడు అనే అజ్ఞానాన్ని పోగొట్టింది. స్మృతి జ్ఞాన స్వరూపం కాబట్టి తాడు అనే అజ్ఞానం పోగొట్టింది, మళ్ళీ స్వస్థుడుగా ఉన్నాడు. లేదా ఈ పక్క నుంచి ఆయన ఏదైనా దీపమైనా తీసుకొని పోయి పోగొట్టనైనా పోగొట్టాలా, అదైనా కావాలి ఇదైనా కావాలి. మొత్తానికి జ్ఞానము వెలుతురు స్వరూపము. అందువల్ల అక్కడ చీకటి లేకపోతే ఎట్లాగైతే తాడి యందు లేదో చీకటి స్వరూపమైన తాడి యొక్క అజ్ఞానం లేకపోతే తాడి యందు ప్రామం అనే భ్రమ కలిగే అవకాశము లేదు. అనన్వయాచనాత్మధర్మోహంకార, అహంకారం అనేది ఆత్మకు అన్వయం కావడం లేదు. అన్వయం అంటే ఏంటిది? దానికి సంబంధించి ఉండాలి, దాన్ని అన్వయం అంటారు. దానికి సంబంధించకపోతే వ్యతిరేకం అంటారు. కాబట్టి అహంకారం కూడా అన్వయించినట్టు కనిపించడం లేదు. ఎట్లా అన్వయించడం లేదు? ఆత్మశ్చేదహం ధర్మో యాయాన్ముక్తి సుషుప్తయో యతో నాన్వేది తేనాయం అన్యధియో భవేదహం. అన్వయం అంటే వస్తువు ఉన్నంత వరకు ఉండాలి, దాన్ని అన్వయం అంటారు. వస్తువు ఉన్నంత వరకు. ఇప్పుడు ఇక్కడ ఈ పండు ఉంది, పండు యొక్క రంగు ఏంటిది? మొదట్లో ఉంది, పచ్చిగా ఉంది. ఇప్పుడు పసుపు రంగు పండుదా పచ్చి రంగు పండుదా అని ఒకప్పుడు విడవకూడదు. మరి ఇక్కడ ఆత్మనశ్చేద అహం ధర్మ, అహం అనే ధర్మము, అహంకారం అనే ధర్మము ఆత్మదే అయినట్టయితే ఎప్పుడు దాన్ని విడవకుండా, స్త్రీత్వ ధర్మం అనేది ఒకటి ఉంది, లేదా పురుషత్వ ధర్మం అనేది ఉంది. ఆ బొమ్మ ఉన్నంత వరకు ఆ ధర్మం ఉంటుందా పోతుందా? ఉంటేనే స్త్రీత్వ ధర్మం పురుషత్వ ధర్మం ఉంటుంది. ఎవడో నాటకం ఆడుతున్నాడు, పురుషుడే స్త్రీ వేషం వేశాడు అనుకోండి, అది ఎప్పుడు అన్వయిస్తుందా వాడికి? లేదా స్త్రీలే పురుష వేషం వేశాడు అనుకోండి, అన్వయిస్తుందా? ఒక ధర్మము ఇమ్మడాలి అంటే ఆ వస్తువు ఉన్నంత వరకు అన్వయించాలి, అప్పుడు దాని ధర్మం అనిపించుకుంటూ, లేవు దాని ధర్మము. అందుకనే పరధర్మే నిధర్మ శ్రేయస్సు ధర్మోపయావా అనే దానికి కాదు. ఇప్పుడు మేము ఉన్నాం, బ్రాహ్మణత్వ జాతి ఉంది అనుకోండి, బ్రాహ్మణత్వ ధర్మము ఆ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతని సన్యాసం తీసుకుంటే బ్రాహ్మణత్వ ధర్మం ఉందా పోయిందా? ఇప్పుడు సన్యాసిత్వ ధర్మం వచ్చేసింది కానీ బ్రాహ్మణత్వ ధర్మము ఇగో ఈ మార్పులు జరుగుతాయి కొన్ని. కానీ మొత్తానికి మానవత్వ ధర్మం మాత్రం ఉంది కదా. మానవుడనే ధర్మము ఎప్పుడు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అట్లాగే అహంకారం ఒకవేళ ఆత్మధర్మం అయినట్టయితే ఎప్పుడూ ఉండాలి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోతే అది అహంకారం యొక్క, అది ఆత్మ యొక్క ధర్మము. ఆత్మనస్తేద్ అహం ధర్మో యాయాన్ ముక్తి సుషుప్తయో. ఒకవేళ అహంకారమే ఆత్మ యొక్క ధర్మం అయితే సుషుప్తిలో కూడా ఉండాలి, ముక్తి స్వరూపంలో కూడా ఉండాలి, సమాధిలో కూడా ఉండాలి, మూర్ఛలో కూడా ఉంటుందా? అప్పుడు ఉంటుందా? గాఢమైన నిద్రపోయాడు, లేదా మోక్షం పొందాడు, లేదా మూర్ఛ పొందాడు, సమాధిలో ఉన్నాడు, అప్పుడు నేను అనే ధర్మము రాదు. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం ఎప్పుడు దాన్ని అంటిపెట్టుకోకుండా అనుకున్నాం కదా. మరి అప్పుడు లేదు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఉంది అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనట్టుదా అన్నట్టునే కాదా? మరి ఆత్మధర్మం ఎట్లా అయింది? ఆత్మధర్మము కాదు. అందువల్లనే యతో నాన్వేతితే నాయం అన్యదియో భవేద్ అహం. అందువల్ల ఆత్మను అనుసరించడం లేదు కాబట్టి అది ఆత్మధర్మం కాదు, వేరే దాని ధర్మం అని అనుకోవాలి. ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేదు కాబట్టి ఎప్పుడు అంటిపెట్టుకునే ఉండే వాళ్ళకున్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉండే వాళ్ళకి సంబంధం ఉంటుందా? ఉండదు. అందువల్లనే ఎప్పుడు ఆ అంటిపెట్టుకునే ధర్మం ఏంటిది? సత్యత్వాది ధర్మాదులు, అహం అనే ధర్మము కాదు. అందువల్ల అహం అనే ధర్మము కొన్ని సమయాల్లో ఉంటుంది, కొన్ని సమయాల్లో ఉండడం లేదు కాబట్టి అది ఆత్మధర్మం అని చెప్పే అవకాశము లేదు. అందుకు జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, మోక్షము ఈ 4 ధర్మాలు ఆత్మకు ప్రసిద్ధమైనాయి కాబట్టి ఈ 4గింటిలో జాగ్రత్త స్వప్నాల్లో ఉంది కానీ సుషుప్తి మోక్షాల్లో లేదు. అందువలన అహం పశ్చామి, నేను చూస్తున్నాను అన్నాడు. ఇత్యాది అనుభవం అంతా కూడా అహం అని చెప్పబడే అహంకారం ఆత్మతో సంబంధించిన కారణం చేత సుషుప్తి దశలో మోక్ష దశలో ఏమవుతుంది? దాన్ని అనుసరించిన కారణం చేత ఏమైంది? ఆత్మ యొక్క ధర్మం కాదు, ఇది వేరే దాని ధర్మము. వేరే ధర్మం అంటే అంతఃకరణ ధర్మం అనే అనుకోవాలి, ఇంకా వేరే ఏముంది? రెండే కదా ఉన్నాయి. కాబట్టి ఆత్మవరం అయితే సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు ఉండాలా, అయితే ఇక్కడ ఒక విచారణ. సుషుప్తిలో అహం ధర్మం లేదు కాబట్టి ఆత్మది కాదన్న. మరి అంతఃకరణం ఒకవేళ అంటే అప్పుడు కూడా అంతఃకరణం లేదు, అప్పుడు అంతఃకరణం లేదు కాబట్టి అహం ధర్మము లేదు. అప్పుడు ఆత్మ అప్పుడు ఉందా లేదా? ఆత్మ లేకపోతే శ్వాస విశ్వాసాలే జరగవు.
ఆత్మ ఉంది, అహంధర్మం లేదు. అహంధర్మం లేదు అంటే అర్థమేమి? దానికి కారణభూతమైన వస్తువు లేదు కాబట్టి అది లేదు. అర్థమవుతుంది కదా? అంతఃకరణం లేదప్పుడు. అహంధర్మానికి మూల కారణం ఏంటిది? అంతఃకరణం. అంతఃకరణం అప్పుడు లేదు కాబట్టి అహంధర్మం లేదు. అయితే అహంధర్మం లేనప్పుడు ఆత్మ ఉందా లేదా? ఉందా? నిర్ధారణ అవుతుందా లేదా? నిర్ధారణ చేయకపోతే చచ్చిపోయిన పీనిగా అనుకోవాలి కానీ బతికని అనుకోకూడదు. బాగా సూక్ష్మత విచారించండి. అహంధర్మం లేని దానికి కారణం ఏంటిది? దానికి కారణభూతమైన అంతఃకరణం లేదు కాబట్టి ఆ సమయంలో ఆత్మ ఉందా లేదా? అందుకొరకు అహంధర్మం లేదు, ఆత్మ ఉంది కాబట్టి ఆత్మదే అనుకున్నట్టయితే అక్కడ కూడా అహంధర్మం ఉండాలి. కాబట్టి ఆత్మది కాదు వేరేదాంది అనేది నిర్ణయం చేసుకోవాలి. ఆత్మనష్టేద అహంధర్మో యయాన్ముక్తి సుషిప్తయో యతో నాన్వేతి తేనాయం అన్యదీయో భవేదహం. అందువల్ల వేరే దానికి సంబంధించింది గాని దానికి సంబంధించింది కాదు అని చెప్తూ ఏ కారణం చేత అహంకారం ఆసత్వం కాదో దాన్ని ఇంకా నిరూపణ చేస్తున్నాడు. ఆత్మధర్మత్వాభ్యుపగమే అపరిహార్య దోష ప్రవసక్తిష్ట. ఒకవేళ నువ్వు అహం అనేది ఆత్మధర్మమే అని ఒకవేళ అన్నట్టయితే దాన్ని ఎప్పుడు కూడా ఆ దోషాన్ని నీవు ఎప్పుడు కూడా నివారించలేవు. ఎందుకు నివారించలేవు అంటే ఇక అహంతరం ఎప్పుడు ఆత్మతోనే ఉంటుంది. ఇంకా మోక్షం అనేది ఎప్పుడు కలుగుతుంది? మోక్షం అనేది కలిగే అవకాశం కూడా ఉండదు. ఆత్మధర్మము అంగీకరించినట్టయితే దాన్ని పరిహారం చెయ్యలేనంత దోషం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అహంకారం అనేది అనిత్యం కాబట్టి ఆత్మ కూడా అనిత్యం అయిపోతుంది. అహంకారం అనిత్యం ఎందుకైంది? సుషుప్తి లేదు కాబట్టి అనిత్యం. అప్పుడు ఆత్మ కూడా అప్పుడు లేనిది కావాలి. ఆత్మ కూడా అహంకారం ఎప్పుడైతే లేదు మరి ఆత్మ కూడా లేకుండా పోవాలి కదా. ఆత్మధర్మం అయితే అహంకారము ఆత్మధర్మం అయితే అహంకారం లేదు కాబట్టి ఆత్మ కూడా లేదు అనే భావన వస్తుంది. అందువల్ల యద్యాత్మధర్మో అహంకారో నిత్యత్వం తస్య బోధవతు నిత్యత్వే మోక్షశాస్త్రానాం వైయర్ధ్యం ప్రాప్నుయాత్ ధ్రువం. అది ఆత్మధర్మ. బుద్ధునికి 4 శిష్యులు. 4 శిష్యులలో 4 రకాలుగా భావించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యానికి సమానంగా అనిత్యత్వం ఉంటే క్షణికవాది బౌద్ధుడు. ఒక క్షణస్థాయి సమస్త వస్తువు కూడా ఒక క్షణంలోనే ఉంటుంది, ఇంకో ఉత్తర క్షణంలో అది నశించిపోతుంది అనే భావన కలిగిన వాళ్ళు. కాబట్టి ఆ భావన ప్రకారం ఉంటే నష్టమేమొచ్చింది అని. ఒక క్షణం ఉంది, 2వ క్షణంలో నష్టమైంది, 3వ క్షణంలో మళ్ళీ ఉత్పన్నమైంది ఆత్మ అంటారు. అట్లాగే అహంకారం కూడా జాగ్రత్త స్వప్నాలలో ఉంది, సుషుప్తిలో లేకుండా పోయింది, మళ్ళీ స్వప్నానికి జాగ్రత్తకు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేసింది అంటే నష్టమేమి అని ఈ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఉండే అవకాశము లేదు. ఎందుకు లేదు? ఇది చేతన్న ఆ విధంగా ఒకవేళ అంటామేమో ఒక క్షణంలో ఉండి ఒక క్షణంలో లేని దాన్ని మనం ఏమంటున్నాము? అనిత్యం అంటున్నాము. ఆత్మ కూడా ఒక క్షణంలో ఉండి ఇంకొక క్షణం లేకపోతే ఏమవుతుంది? అది కూడా అనిత్యం అవుతుంది అన్నట్టు. దానికి ప్రమాణం చెప్తూ సదా విలుప్త సాక్షిత్వం తతసిద్ధం న పార్యతే అపహ్నోతం ఘట్టస్యేవ కుశాగ్రధీయాత్మన. పరిహాసం చేస్తూ ఆత్మ యొక్క ఉనికి ఎప్పుడు కూడా లోపించకుండా ప్రకాశించే తత్వం కలిగింది కదా. ఆకాశము ఎప్పుడు కూడా తన యొక్క ప్రకాశం లేకుండా సదా సర్వకాల సర్వావస్థల యందు ఉంటూనే ఉంటుంది గాని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. అపహ్నోతం ఘటస్యేవ. కుండ ఎట్లా అయితే ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేకుండా పోతుందో అట్లాగే ఆత్మ కూడా పోతుంది అంటే నీ యొక్క కుశాగ్ర బుద్ధి కలిగిన వాడివయ్యా అంటున్నాడు. కుశాగ్ర బుద్ధి అంటే అర్థమేమి? సూక్ష్మమైన బుద్ధి అంటే ఏమిటిది? మొండి బుద్ధి అని. నువ్వు చాలా బుద్ధిమంతుడు ఉన్నట్టుగా ఉంటా అంటే అంత బుద్ధిమంతుడైనా బుద్ధి లేని ఉంటా. నువ్వు చాలా బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటిది? నువ్వు చాలా కుశాగ్ర బుద్ధి అంటే బుద్ధి లేనివాడి మొండి బుద్ధివి అని. ఉన్నట్టుగానే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదు అంటే ఆత్మ నువ్వు మంచి బుద్ధి కలిగిన వాడివే అంటే ఎప్పుడు సర్వకాల సర్వావస్థ ఎందు ప్రకాశించే ఆత్మను
ఘటాదుల వల్లే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతాయి అంటే వాడి బుద్ధి కుశాగ్ర బుద్ధ్యా ముసలాగ్ర బుద్ధ్యా? ముసలాగ్ర బుద్ధి. ముసలాగ్ర బుద్ధి అంటే తెలుసా? ముసలాగ్ర బుద్ధి. ముసలం అంటే ఏంటి? రోకలి. రోకలి రోకలి ఎట్లాగైతే లావుగా ఉంటుందో, మందంగా ఉంటుందో, గట్టిగా ఉంటుందో అట్లాగే నీ బుద్ధి కూడా ముసలాగ్ర బుద్ధి. అంటే ఎందుకు పనికిరాదు, ఎదుటివాడిని బాధించడానికి తప్ప. ముసలం ఏం చేస్తుంది? ముసలం ఏం చేస్తుంది? రోకలి ఎదుటివాడిని పిండి పిండి చేస్తుంది, అంతే తప్ప ఇంకేం చేయదు కదా. అట్లాగే నీ బుద్ధి కూడా ఏం చేస్తుంది? ఎదుటివాడిని పీడించేదానికి తప్ప ఇంకో దానికి పనికిరాదు అనేది వ్యంగ్యంగా చెప్పాడు. సదా అవిలుప్త సాక్షిత్వం స్వతసిద్ధం నపార్యతే. అది అవిలుప్త సాక్షిత్వం అంటే ఎప్పుడు లోపించిన సాక్షిత్వము స్వతసిద్ధంగా ఉంది, దానికి ఒకదాని ద్వారా వచ్చింది కాదు. అందువల్ల అటువంటి దాన్ని అపహనోతం ఘటస్యవ, కొండకు మాదిరిగానే దాన్ని నువ్వు చెబుతూ ఉన్నావు అంటే, ఒకవేళ ఎవరైనా ఉపమానం చెప్పారనుకోండి, ఒకవాని గురించి ఫలాని వాడు ఈయనకేం సాటిస్తా, వాడికి వీడికి ఏం సాటి అయ్యాను అట్లా చెప్తున్నావు అంటాం లేదా? అతనికి ఇతనికి ఏం సాటి, ఇద్దరిని కలిపి పోలుస్తున్నావు అని ఒక మాట మనం ఎట్లాగైతే అంటామో అట్లా ఇక్కడ ఒక కాలంలో ఉండి ఒక దేశంలో ఉండిపోయే ఘటానికున్నో స్వతసిద్ధమైన స్వతప్రకాశమైన ఆత్మకు కూడా మనం కలిపి చెప్తున్నామంటే అలాంటి బుద్ధి ఎలాంటి బుద్ధి అన్నట్టు? కుశాగ్ర బుద్ధి, ముసలాగ్ర బుద్ధి. కుశాగ్ర బుద్ధి అని వ్యంగ్యంగా అంటూ ఉన్నాడు. వాస్తవికంగా చెప్పినట్టు వాడి బుద్ధి ఏంటిది? ముసలాగ్ర బుద్ధి. దాన్ని చెప్పినందువల్ల ఇప్పుడు ఏమైనట్టు? ఇన్ని చేసినప్పటికీ ఏతస్మాచ్చ హేతో అహంకారస్య అనాత్మధర్మత్వం అవసీయతాం. ఇన్ని కారణాల చేత అహం ధర్మం ఏదైతే ఉందో అది అనాత్మదే కానీ ఆత్మది కాదు అనేది సిద్ధమైంది. ఇన్ని రకరకాలుగా చెప్పిన దానికి ఒక్కొక్కరికి అడ్డం వస్తా ఉంటే ఆ అడ్డాలకన్నీ కూడా తీసేసుకోవాలి కదా. మీరైతే అడ్డం వచ్చేస్తే అక్కడే ఆగిపోతారు. మళ్ళీ ఆయన ఆగిపోయేదానికి లేదు కదా. ఎవరైనా వచ్చారనుకోండి, కర్మే అడ్డం వచ్చింది, బంధువులు అడ్డం వచ్చారు, రాబంధువులు అడ్డం వచ్చినాయి, ఇంకోటి అడ్డం వస్తే మనం ఏం చేస్తాము? ఈ బోటికి పోతే పోయిందిలే, ఈ పూటకి మళ్ళీ చూసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఆయన వదిలిపెట్టేదానికి కాదుగా. దాన్ని తీర్చి వాని నోరు మోయించి ఇది ఇంతే అని చెప్పాలి కదా. ఎవరైనా ఇంట్లో గయ్యాలి ఉన్నారంటే ఏంటిది? వాడిని ఎట్లాగైనా తిప్పి తన మాట నెరవేర్చుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా అడ్డాలు వచ్చినప్పుడు తొలగించాలా వద్దా? మొదలో మీమాంస కూడా వచ్చారు ఇంతవరకు. ఇప్పుడు ఎవరు వచ్చారు? క్షణికవాది బౌద్ధుడు వచ్చినందువల్ల దాన్ని కూడా తీసేసి ఏమన్నాడు? ఏతస్మాచ్చహేతో, ఈ కారణం చేత అహంకారస్య అనాత్మధర్మత్వం అవసీయతాం. అహంకారం అనేది అనాత్మధర్మమే కాని ఆత్మధర్మం అయ్యేదానికి అవకాశము లేదు. కాబట్టి ఘటాది వస్తువులు కూడా ఒకవేళ అహంకారము ఆత్మధర్మం అంటే మరి ఘటపటాదులు కూడా మరి ఆత్మధర్మం అని చెప్పవలసి వస్తుంది. ఎందుకు? అవి కూడా ఉండిపోతా ఉన్నాయి కదా. అహంకారం ఉండిపోతున్నందువల్ల ఆత్మధర్మం అంటే ఇప్పుడు ఘటపటాదులు కూడా ఆత్మధర్మమే అనాలా? ఘటం పగిలిపోతే ఆత్మ కూడా పగిలిపోయింది అనుకోవాలా? ఘటం పుడితే ఆత్మ కూడా పుట్టిందని అనుకోవాలా? అట్లాగే ఈ విధంగా ఉపమాన ఉపమేయాలతో ఏం చేశాడు? ఇప్పుడు అహంకారం ఆత్మధర్మం కాదు, వేరే ధర్మం అని దాన్ని నిరూపణ చేసి ధర్మినోష్ట ఇతరేత విరుద్ధాత్మకత్వాతు అసంగతి. ఇంకొక విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. ధర్మము, ధర్మి. ధర్మం ఏంటిది? గుణం. ధర్మి ఏంటిది? గుణం కలిగింది. ధర్మం ఏంటిది? గుణము. ఇది నీకు ధర్మం కాదయ్యా అంటాం. అంటే అర్థం ఏంటిది? నీకు న్యాయం కాదు అంటాం. ఆ ధర్మము, ఆ ధర్మం కలిగిన వాడు ఒకటే వేరు వేరా? ఒకటెట్లా అవుతుంది? పోని ధర్మి వేరు, ధర్మము వేరు. ఇప్పుడు ఎరుపు రంగు కలిగిన వస్తువు అనుకున్నామని, ఎరుపు రంగు కలిగిన మనిషి అనుకోండి. రంగు మనిషి వేరు వేరా? ఒకటా? రంగు ధర్మమైంది, మనిషి ధర్మి అయ్యాడు. పోని రెండవది రంగు జడమైపోయింది, వ్యక్తి ఏమో చైతన్యం అయిపోయాడు. అందువల్ల ధర్మం గుణం వేరు, ధర్మి గుణము వేరు. అందుకొరకు చెప్పేదానికి ధర్మినోష్ట ఇతరేతర విరుద్ధాత్మకత్వాతు అసంగతి. ధర్మానికి ధర్మికి స్వభావాలు వేరైన కారణం చేత విరుద్ధం కూడా అయ్యే అవకాశము ఉంటుంది. ఎట్లాగా అంటే అహంకారము ధర్మం అనుకుంటే, ఆత్మ ధర్మి అనుకుంటే, అహంకారమేమో జడము, ఆత్మేమో చైతన్యము,
విరుద్ధ ధర్మాలు కలిగినవి ఒక దగ్గర ఉంటాయా? మీ ఇంట్లో విరుద్ధ స్వభావం కలిగిన వాళ్ళు ఒక దగ్గర ఉండమంట ఉంటారా? ఉండలేరు. అట్లాగే అహంకార ధర్మం వేరు, ఆత్మధర్మము వేరు. ఆత్మధర్మి అయింది. తర్వాత అందుకొరకే ధర్మినశ్చ విరుద్ధత్వాన్న దృశ్యగుణ సంగతి. ధర్మము కంటే ధర్మి విరుద్ధ గుణం కలిగినందువల్ల దృష్టం చేత సాంగత్యం ఎప్పుడు కూడా కుదరదు. అహంకారమేమో దృశ్యం, ఆత్మేమో అదృశ్యము. ఈ రెండిటికి ఎప్పుడు కూడా సాంగత్యము కుదరదు. మారుతాందోళిత జ్వాలం శైత్యం నాగ్నం నిస్పృశంతి అన్నాడు. మారుతాందోళం, మారుతాందోళిత జ్వాలం ఏమి? మారుతం అంటే తెలుసా? మారుతం అంటే ఏంటి? గాలి. గాలి చేత బాగా ప్రజ్వలించే అగ్నిని శీతలం పోయి తగులమంటే తగులుతుందా? ఎందుకు? దాని ధర్మం వేరు, దేని ధర్మం వేరు. విరుద్ధ ధర్మాలు రెండు ఒక దగ్గర ఉండే అవకాశము లేదు. ఎట్లాగైతే బాగా వాయువు చేత ప్రజ్వలింపబడే అగ్నిని శీతలత్వంపై ఎట్లాగైతే స్పర్శ చేయదో, నిత్య నిరంతరం సప్రకాశ రూపమైన ఆత్మను కూడా అహంకారము స్పృశించే అవకాశము లేదు. అంటే అర్థమేమి? అవి రెండు కలిసి ఒక దగ్గర ఉండేదానికి వీల్లేదు. ప్రజ్వలించే అగ్ని ఉష్ణత్వం ఉన్న శీతలత్వం రెండు ఒక దగ్గర. శీతలత్వం ఉంటే ఉష్ణత్వం ఉండదు, ఉష్ణత్వం ఉంటే శీతలత్వం ఉండదు. ఇప్పుడు నువ్వు అన్ని రెండు ఒక దగ్గర ఉంటే నష్టం ఏమని అన్నావే, ఇగో ఇది శీతలత్వం ఉష్ణత్వం రెండు కలిసి ఉంటే నష్టం ఏమి అన్నట్టుగానే ఉంటుంది. ప్రజ్వలించే అగ్నిను శీతలత్వం ఎట్లాగైతే విరుద్ధ ధర్మాలు కలిగిన కారణం చేత ఒక దగ్గర ఉండలేవో, అహంకార ధర్మము వేరు, ఆత్మధర్మము వేరు. ఈ రెండు విరుద్ధ ధర్మాలు కలిగిన ఒక దగ్గర ఉండే అవకాశము లేదు అని చెప్పి, తస్మాత్ విశ్రద్ధం ఉపగమ్యతాం, అందువల్లనే నేను చెప్పిన దానిపైన నమ్మకం పెట్టవయ్యా. నేనేం చెప్తున్నా దాన్ని నమ్ము, లేకపోతే నీ నోట్లో దుమ్ము. అది అనకనే అన్నట్టయింది. నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో దాన్ని నమ్ముతావో నమ్మో, లేకపోతే నీ నోట్లో దుమ్ము అని చెప్పకని చెప్పినట్టుగా అయింది. విశ్రబ్ధం అంటే నమ్మకం చేత, ఉపగమ్యతాం దాన్ని అర్థం చేసుకో. ద్రష్టృత్వం దృశ్యతాం దృశ్యతా చైవ నైకస్మిన్ ఏకదా క్వచిత్ చెప్పాడు. ఆత్మ ఏంటిది? ద్రష్ట. అహంకారం ఏంటిది అంటాం లేదా? నాకు మహా అహంకారం వచ్చింది అన్నప్పుడు అనుకోకుండా వచ్చింది అంటాం. అంటే నీ అహంకారాన్ని నువ్వు చూస్తున్నావా లేదా? చూస్తున్నావా లేదా? నా చిత్తం బాగలేదన్నప్పుడు, నా బుద్ధి పనిచేయలేనప్పుడు, నా మనస్సు వికలంగా ఉన్నప్పుడు, అప్పుడు నాలుగిటిని చూసావా లేదా? అహంకారాన్ని చూశావు, చిత్తాన్ని చూశావు, మనస్సును చూశావు, బుద్ధిని చూశావు. అంటే ఇప్పుడు ద్రష్ట ఎవరు? తాను. ఇవి నాలుగు దృశ్యమైనవి. ద్రష్ట దృశ్యం రెండు ఒకటి ఎట్లా అవుతాయి? అందుకే ద్రష్టృత్వం దృశ్యత చేయవ నా ఏకస్మిన్ ఏకదా క్వచిత్, ఒకే కాలంలో ఒకే దగ్గర ఉండే అవకాశం లేదు. భిన్న కాలంలో కూడా ఉండేదానికి అవకాశము లేదు. ద్రష్ట దృశ్యము ఏకకాలములో ఒకే దగ్గర ఉండే అవకాశము లేదు. ద్రష్ట ద్రష్టగానే ఉంటుంది, దృశ్యం దృశ్యగానే ఉంటుంది. దృశ్య దృశ్యోన ద్రష్ట ద్రష్టదర్శి దృశ్యన లేదు. అది దృశ్య దృశ్యోన చ ద్రష్ట ద్రష్టి అంటే ద్రష్ట ద్రష్టను చూడలేదు, దృశ్యము దృశ్యాన్ని చూడ అను కదా. ఎందుకు అంటే ద్రష్ట తన్ను తాను చూసుకోవాలని చూసుకోగలుగుతాడా? దృశ్యం ఇంక దృశ్యాన్ని చూడాలంటే చూస్తుందా? అది జడమైపోయి ఇది జడమైపోయా. ఇది చైతన్యం అయితే ఇది చైతన్యం, చైతన్యం చైతన్యాన్ని చూడలేదు. చూడాలి అంటే రెండు భిన్నంగా ఉండాలి. చూడాలి అంటే రెండు భిన్నంగా ఉండాలి. భిన్నంగా అంటే అర్థం తనకంటే భిన్నంగా ఉన్నప్పుడే చూపగలుగుతుంది. జడం జడాన్ని చూడలేదు, చైతన్యాన్ని చైతన్యము చూడలేదు. అదే చెప్తున్నారు. దృశ్య దృశ్యో నచ ద్రష్ట దృష్ట దర్శి దృశి నచ. చూసేవాడు చూడబడేది వేరువేరుగా ఉండాలి కాబట్టి ద్రష్ట దృశ్యం చేత చూడబడేది కాదు. దృశ్యం ద్రష్ట చేత ద్రష్ట దృశ్యం చేత చూడబడినది కాదు. దృక్కు ద్రష్టను కూడా చూడలేదు. లేదు, ఇంకో విరుద్ధంగా చెప్తున్నాడు. అటు జడము చైతన్యాన్ని చూడలేదు, చైతన్యము చైతన్యాన్ని చూడలేదు. జడం జడమే కాబట్టి చైతన్యాన్ని చూసే అవకాశం లేదు.
చైతన్యం చైతన్యమే కాబట్టి దాన్ని తనకు తాను చూసుకునే అవకాశం తానయ్యే ఉన్నాడు కదా, ఇంకా చూసుకునేదేముంది. అందువల్ల కూడా ఇలాంటి సంభవించవు కాబట్టి సర్వస్వం వ్యవహార లోపశ్చ ప్రాప్నోతి. ఒకవేళ నువ్వు అనేది నిజమనుకుంటే సమస్త వ్యవహారాల లోపం కూడా వెళ్ళిపోతుంది. అట్లా చూస్తారు అంటే సమస్తలో వ్యవహారం కూడా లేకుండా పోతుంది. వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది? భిన్నత్వంలో వ్యవహారం ఉంటుంది, ఏకత్వంలో వ్యవహారం ఉండదు. రెండు భిన్నత్వం, మరి ఘటము పటము భిన్నంగా ఉన్నాయి కదా, అక్కడ వ్యవహారం జరుగుతుందంటే అది జడం ఇది జడం, అక్కడ వ్యవహారము లేదు. అంటే భిన్నత్వం అంటే ఎట్లా ఉండాలా అంటే తన ధర్మానికి భిన్నమైన ధర్మం కలిగింది కావాలి. ఎందుకంటే ఘటము మరి జడమేను, ఘటం ఘటత్వ ధర్మం కలిగింది, పటం పటత్వ ధర్మం కలిగింది, భిన్న ధర్మం ఉంది అంటే అలాంటి భిన్న ధర్మం కాదు మేము అనేది. అది జడత్వంతో కూడుకుంది, ఇది జడత్వంతో కూడుకుంది కాబట్టి అది భిన్న ధర్మం కాలేదు. లోకములో వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అంటే భిన్న ధర్మం కలిగినప్పుడే అది వ్యవహారం జరుగుతుంది, కానీ అభిన్న ధర్మంలో వ్యవహారము జరగదు. అందుకొరకే ఈ విధంగా నువ్వు చెప్పినట్టు ఒప్పుకున్నట్టు అయితే ఏమవుతుంది అంటే సర్వ వ్యవహార లోపశ్చ. నేను ఘటాన్ని చూస్తున్నాను, కుండని చూస్తున్నాను అన్నప్పుడు కుండ వేరైంది, నేను వేరయ్యాడు, కుండ జడమైంది, తాను చైతన్యం అయ్యాడు. ఇక ఈ లోపమే లేకుండా ఈ వ్యవహారమే లేకుండా పోతుంది. కుండని చూసింది అంటే చైతన్యం చైతన్యాన్ని చూసింది అంటే ఈ వ్యవహారమే లేకుండా పోతుంది. ఎందువల్ల యస్మాత్ ఎట్లాగంటావా చెప్తా విను, చెవులు తెరుచుకొని విను. ద్రష్టాపి దృశ్యాయ ఆత్మేయాతో కర్మతాం ధియ యోగపద్యమదృశ్యత్వం వైయర్థ్యం చాప్నుయాత్ శృతి. శృతి చెబుతోంది, ఏం చెప్తుంది? ద్రష్ట అయిన ఆత్మ దృశ్యమైన బుద్ధికి గోచరించదు. ఒకవేళ గోచరిస్తే ఒకే కాలం లోపల దృశ్యత్వము ద్రష్టృత్వము రెండు నిరర్ధకమవుతాయి. అర్థమైందా? ద్రష్టాపి దృశ్యయ, చూసేవాడు దృశ్యమైనట్టయితే, అర్థమైందా? చూసేవాడు ఒకవేళ దృశ్యమైతే, దృశ్యం ఎప్పుడు అవుతాడు? వాడిని చూసేవాడు ఇంకోటి ఉంటాయి కదా. దృశ్యం అంటే ఎప్పుడు అవుతుంది? చూసేవాడికి అది విషయమైనప్పుడు దృశ్యమైంది. ద్రష్టే దృశ్యమైతే ఇంకొక ద్రష్ట వేరే కావాలా? ఆ ద్రష్ట ఈ ద్రష్ట ఒకట వేరు వేరా? ద్రష్టాపి దృశ్యాయ ఆత్మేయాత్ కర్మతాం ధియ. ద్రష్ట అయిన ఆత్మ దృశ్యమైన బుద్ధికి ఒకవేళ గోచరించేటట్టయితే, దృశ్యమే అయినట్టయితే ఒకే కాలం లోపల దృశ్యత్వం అనేది లేకుండా పోతుంది. ఇది వేదవాక్యం చెప్పింది. యౌవపద్యం అదృశ్యత్వం వైయర్థం చాప్నుయాత్ శృతి. దీనిలో విరుద్ధ ధర్మాన్ని పొందుతుంది అని శృతి చెబుతోంది గనుక ఒకే వస్తువు దృశ్యము ద్రష్ట రెండు అయ్యే అవకాశం